సంక్రాంతి పండగకు అందరూ కూడా ఊర్లకు పయనమవుతారు. దీంతో ఒకవైపు రైళ్లకు డిమాండ్ పెరుగుతుంది. ఏ రైల్వే స్టేషన్ చూసినా కూడా కిక్కిరిసిపోతుంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైల్వేను కూడా ఒకవైపు నడుపుతుంది. మొత్తం ఎన్ని రైళ్లను నడుపుతుంది? ఈ సంక్రాంతికి దీని గురించి మనతో మాట్లాడడానికి సౌత్ సెంట్రల్ సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతారు. సార్, ప్రతి సంక్రాంతికి మీరు స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నారు. ఈసారి ఎన్ని స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నారు సంక్రాంతి దృష్టిలో పెట్టుకొని? అది సంక్రాంతి సందర్భంగా 124 స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేశాము. అన్నీ గూడా అంటే రిజర్వేషన్స్ గూడా స్టార్ట్ అయ్యాయి. అవి గూడా దాదాపు ఫుల్ అవుతా ఉన్నాయి. హ్మ్. సో, ఈసారి ఏ విధంగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఈసారి రద్దీ కావచ్చు. ఎందుకంటే ఈసారి కొంచెం అక్కడ అందరూ కూడా ఫ్లైట్‌లోకి వెళ్ళే వాళ్ళు కూడా ఈసారి ఎక్కువ ట్రైనే ప్రిఫర్ చేస్తున్నారు. ఈసారి ఉన్న కొన్ని కారణాల వల్ల. ఈసారి ఏ విధంగా ఉండబోతుంది? అదే ఇవన్నీ విషయాల్ని దృష్టిలో పెట్టుకొనే అంటే ఎక్కువ మొత్తంలో స్పెషల్ ట్రైన్స్ వేశాము. ముఖ్యంగా జంట నగరాల నుంచి కోస్టల్ ఆంధ్ర వైపు ఎక్కువ మొత్తంలో ప్రయాణికులు వెళ్ళే అవకాశం ఉంటుంది. డిమాండ్ గూడా ఎక్కువగా ఉంటుంది. సో, జంట నగరాల నుంచి నర్సాపూర్, అనకాపల్లి, శ్రీకాకుళం, ఇలా వైజాగ్ వీటిని కనెక్ట్ చేస్తూ అలాగే తిరుపతికి గూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో, అటువైపు గూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో, వీటితో పాటే అంటే మనకి ఇవన్నీ గూడా రెగ్యులర్ ఉండే ట్రైన్స్‌తో పాటే వీటిని అనౌన్స్ చేశాం. వందల సంఖ్యలో ప్రతిరోజు రెగ్యులర్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ కావచ్చు, ప్యాసింజర్ ట్రైన్స్ నడుస్తా ఉంటాయి. సో, వాటికి అదనంగా ఈ స్పెషల్ ట్రైన్స్‌ని అనౌన్స్ చేశాం. ఇవి గూడా గాకుండా నార్మల్‌గా స్పెషల్ ట్రైన్స్ అన్నది ఇయర్ లాంగ్ రన్ చేస్తా ఉంటాం. అంటే మనకు డిమాండ్ ఎక్కడుంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని రన్ చేస్తా ఉంటాం. అలా ఈ రెగ్యులర్‌గా రన్ అవుతున్న స్పెషల్ ట్రైన్స్ గూడా ఏవైతే ఉన్నాయో, ఈ పండుగ సందర్భంగా వాటిని గూడా మేము కంటిన్యూ చేస్తున్నాం కొన్ని ఇంపార్టెంట్ డెస్టినేషన్స్‌కి. అలా దాదాపు అవి ఒక 500 మేర ఆ స్పెషల్ ట్రైన్స్ గూడా రన్ అవుతున్నాయి. అంటే ఓవరాల్‌గా ఈ పండుగ సీజన్‌ని పురస్కరించుకొని 600కి పైగానే స్పెషల్ ట్రైన్స్ మేము రన్ చేయబోతున్నాం. సో, లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే ఇది ఎక్కువ మొత్తంలో పెంచినట్టు. అంటే రెగ్యులర్ ట్రైన్స్ ఇప్పుడు ఏర్పాటు చేసే స్పెషల్ ట్రైన్స్‌కి సేమ్ టికెట్ రేట్స్ ఏ విధంగా ఉండబోతుంటాయి? అంటే రెగ్యులర్ ట్రైన్‌తో పోలిస్తే స్పెషల్ ట్రైన్స్‌కొచ్చేసి 1/3 చార్జెస్ ఎక్స్‌ట్రా ఉంటాయి. అంటే రూ. 100 టికెట్ ఉంటే రూ. 130, రూ. 133 అదనంగా అలా అన్నట్టు. ఒక రూ. 30 అదనంగా ఉంటుంది. సో, ఇది అంటే ఎప్పుడైనా గూడా అంటే పండుగ సందర్భమని గాదు. రెగ్యులర్‌గా స్పెషల్ ట్రైన్స్ ఆన్ డిమాండ్ ట్రైన్స్ ఎప్పుడైతే మనం అనౌన్స్ జేస్తామో వాటికి ఈ అదనపు ఛార్జీలు అంటే కొద్ది మేర అదనపు ఛార్జీలుంటాయి. అయితే మీరు గమనిస్తే అంటే రోడ్‌వేస్ గావచ్చు, ఎయిర్‌వేస్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ. మిగతా మోడ్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్‌లో అయితే ఆ చార్జెస్ డిమాండ్‌ని బట్టి 10 రెట్లు కూడా పెరుగుతా ఉంటాయి. సో, రైల్వేలో అలాంటిది ఉండదు. అందరికీ అందుబాటులో ధరలోనే ఇవుంటాయి. అంటే గతంలో డిపార్చర్ జర్నీకి ముందు 4 గంటల ముందు చార్ట్ ప్రిపేర్ చేశారు. కానీ ఇప్పుడు 8 అవర్స్ చేశారు. ఏ విధంగా ఉంది ఈ చార్ట్ ప్రిపరేషన్‌కి సంబంధించి? అదే దీనికి సంబంధించి మళ్ళీ కొత్త గైడ్‌లైన్స్ గూడా వచ్చాయి. ఇది ఇప్పుడు 10 అవర్స్ బిఫోర్ ట్రైన్ జర్నీకి చార్ట్ ప్రిపేర్ అవుతది. సో, ఇది చాలా మంచి అంశం. ఎందుకనంటే చివరి క్షణాల వరకు గూడా బెర్త్ కన్ఫర్మ్ అవుతుందా, వెయిట్ లిస్ట్‌లోనే ఉంటుందన్న తెలియకుండా దూరం నుంచొచ్చి ట్రైన్‌ని బోర్డ్ చేయాలనుకునే వాళ్ళకి ఇబ్బందవుతా ఉంటది. అదే ఇప్పుడు కొత్త గైడ్‌లైన్స్ వచ్చాయి. ఇప్పుడు ట్రైన్ డిపార్చర్ కంటే 10 గంటల ముందే చార్ట్ ప్రిపేర్ అవుతుంది. సో, ఇలా అంటే మనకు అర్లీ మార్నింగ్ ట్రైన్ అయితే అర్లీ మార్నింగ్ 5 నుంచి మధ్యాహ్నం 2 వరకు ట్రైన్ ఏదైతే నెక్స్ట్ డే ఉంటుందో అలాంటి ట్రైన్స్ వచ్చేసి ముందు రోజు సాయంత్రం 8 వరకే చార్ట్ ప్రిపేర్ అవుతుంది. మిగతావి అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి రేపు ఉండే ట్రైన్స్ మధ్యాహ్నం 2 గంటల నుంచి నైటు ఇంకా అర్లీ మార్నింగ్ వరకు ఉండే ట్రైన్స్ అవి 10 అవర్స్ బిఫోర్ అవుతాయి. సో, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్ అయితే మనకు 1 డే బిఫోర్ 8:00 వరకే చార్ట్ ప్రిపేర్ అవుద్ది. నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ తర్వాత ఉన్న ట్రైన్స్ ఏ ట్రైన్ అయినా గూడా అది 10 గంటల ముందు చార్ట్ ప్రిపేర్ అవుతది. సో, మనకు కన్వీనియంట్ టైము, సఫిషియంట్ టైం ముందుగానే ట్రైన్ బెర్త్ కన్ఫర్మ్ అయిందా లేదా తెలుస్తుంది. సో, ఈ కొత్త రూల్ రావడం వల్ల చాలా మందికి లబ్ధి చేకూరుతుంది. జనరల్‌గా నార్మల్ రోజుల్లోనే రైల్వే స్టేషన్‌లో కిక్కిరిసిపోతుంటారు. ఒకవైపు ఇటు కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కావచ్చు, ఇటు నాంపల్లిలో. ఏ విధంగా వాటిని మొత్తం డైవర్ట్ చేశారో? ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వబోతున్నాయి రైల్స్? అదే ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్‌మెంట్ అంటే ఫుల్ స్వింగ్‌లో ఉంది. అలాగే నాంపల్లి వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో, వీటిని దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు అంటే ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి చాలా ట్రైన్స్‌ని రెగ్యులర్ బేసిస్‌లో, టెంపరరీ బేసిస్‌లో కూడా షిఫ్ట్ చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ చెర్లపల్లి నుంచి ఇప్పుడు గోరఖ్పూర్ ఎక్స్‌ప్రెస్ కావచ్చు, మద్రాస్ ఎక్స్‌ప్రెస్ కావచ్చు, ఇలాంటివి అటు షిఫ్ట్ చేశాం. సో, ఇలా షిఫ్ట్ చేయడం వల్ల కొంచెం అక్కడ ఆ బర్డెన్ అన్నది కూడా తగ్గింది. అలానే ఈ స్పెషల్ ట్రైన్స్ చాలా మటుకు ఐదర్ చెర్లపల్లి, కాచిగూడ, లింగంపల్లి, వికారాబాద్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సికింద్రాబాద్ పైన చాలా బర్డెన్ ఇంతకుముందైతే దాదాపు మెజారిటీ ఆఫ్ స్పెషల్ ట్రైన్స్ సికింద్రాబాద్ నుంచే స్టార్ట్ అయ్యాయి. సో,
వాటిని డిస్ట్రిబ్యూట్ చేసాం. అంతేకాకుండా జంట నగరాల్లో ఉన్న ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఇప్పుడు ఏదైతే స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేసామో మెజారిటీ ఆఫ్ స్పెషల్ ట్రైన్స్ అన్నీ కూడా ఇటు చెర్లపల్లి మీదుగా సికింద్రాబాద్ టచ్ చేస్తూ బేగంపేట్, లింగంపల్లి, హైటెక్ సిటీ, అలాగే వికారాబాద్. సో, వికారాబాద్ వరకు కూడా పొడిగించడం జరిగింది. సో, ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నిటిని కూడా టచ్ అయ్యేలాగా చూసుకున్నాం. సో, ఇలా సికింద్రాబాద్ పైన మిగతా వాటిపైన కూడా బర్డెన్ తగ్గుద్ది. అంటే అందరూ ఇప్పుడు హైటెక్ సిటీ వాళ్ళు సికింద్రాబాద్, నాంపల్లి వచ్చి ఎక్కాల్సిన అవసరం లేదు ఈ ఇంపార్టెంట్ ట్రైన్స్ అన్నీ. అలాగే హైటెక్ సిటీ ఏదైతే ఉందో రైల్వే స్టేషన్ అది సబర్బన్ రైల్వే స్టేషన్. అక్కడ ఓన్లీ ఎంఎంటీఎస్ ట్రైన్స్ ఆగేవి. సో, అక్కడ కూడా ఒక 16 ఇంపార్టెంట్ రెగ్యులర్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా హాల్ట్ ఇవ్వడం జరిగింది. పండుగను దృష్టిలో పెట్టుకొని స్పెషల్ ట్రైన్స్‌కి కూడా అక్కడ హాల్ట్ ఇవ్వబోతా ఉన్నాం. అంటే చాలా మంది రిజర్వేషన్ కాకపోతే జనరల్ బోగీలు ప్రిఫర్ చేస్తుంటే జనరల్ బోగీలు ఏమైనా పెంచే అవకాశం ఉందా ఏంటి? లేదు, జనరల్ బోగీలు అంటే జనరల్లీ 2 బోగీస్ ఉండేవి ఏ ట్రైన్‌లో అయినా ఇంతకుముందు. సో, రైల్వే ఒక పాలిసీ డెసిషన్ తీసేసుకొని అన్ని ట్రైన్స్‌లో కూడా 4 జనరల్ బోగీలు చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా ఎల్‌హెచ్‌బి నాన్ ప్రీమియం ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో దాదాపు అన్ని ట్రైన్స్‌లో కూడా ఇప్పుడు 4 జనరల్ బోగీస్ చేశాము. సో, మిగతా వాటిల్లో కూడా చేస్తున్నాం. సో, ఇలా అంటే జనరల్ ప్యాసింజర్స్‌కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఈ చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇటు పండగకి వెళ్ళే రైల్వే ప్రయాణికులకు మీరేం చెప్తారు? సూచనలు కావచ్చు ఇవన్నీ కూడా కొంతమంది టికెట్స్ కన్ఫర్మ్ కాకముందే ఇక్కడికి వస్తారు పడిగాపులో. ఏం చెప్తారు ఓవరాల్‌గా? అదే వీటికి సంబంధించి అంటే ఇంకా చాలామంది కూడా టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. దానికి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే అంటే త్రూ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా అలాగే తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఏ స్పెషల్ ట్రైన్స్ మేము రన్ చేయబోతున్నామో ప్రయర్‌గా ఇంటిమేట్ చేస్తున్నాం. సో, వాటిని గమనించి మీరు రిజర్వేషన్స్ చేసుకోవచ్చు. సో, అంటే రెగ్యులర్ ట్రైన్స్ ఉన్నాయి, స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి. ఈ దానికి తోడు మనకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఫిజికల్‌గా స్టేషన్‌కి వెళ్ళొచ్చు. అలాగే రైల్ వన్ యాప్ అని వచ్చింది. మొబైల్‌లో కూడా ఇప్పుడు ఆ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. సో, వీటి ద్వారా టికెట్ తీసుకొని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాగే చివరి నిమిషాల్లో అంటే టికెట్ కన్ఫర్మ్ అవ్వకుండా కూడా స్టేషన్‌లో వచ్చి అక్కడ పడిగాపులు కాస్తే అంటే అక్కడ మీకు ఇబ్బంది, తోటి ప్రయాణికులకు కూడా ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా జనరల్ టికెట్ హోల్డర్స్ కూడా ఏమాత్రం డిస్కంఫర్ట్ కలగకుండా అక్కడ స్టేషన్‌లో బుకింగ్ కౌంటర్స్ పెంచడంతో పాటు ఏటీవీఎం మెషిన్స్ అని కూడా నెలకొల్పాం. వాటి ద్వారా కూడా టికెట్లు తీసుకోవచ్చు. అలాగే యూటీఎస్ యాప్ కూడా వచ్చింది. ఆ యాప్ ద్వారా ఇంట్లో కూర్చొని జనరల్ టికెట్‌ని కూడా బుక్ చేసుకోవచ్చు. సో, ఇలా డిఫరెంట్ డిజిటల్ ఇనిషియేటివ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఈ స్పెషల్ ట్రైన్‌లు ఎన్ని రోజుల వరకు నడుపుతారు సార్? ఇవి అంటే సంక్రాంతి పండుగ అయిపోయే వరకు కూడా వీటిని అనౌన్స్ చేసాం. ఫర్దర్‌గా ఇంకా డిమాండ్‌ని బట్టి అప్ టు ఎండ్ ఆఫ్ జనవరి వరకు కూడా ఉంది. థాంక్ యూ. సో, మొత్తం మీద ఈసారి సంక్రాంతి పండుగ కోసం ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేకంగా 120కి పైగా ట్రైన్స్‌ను నడుపుతున్నది. ప్రయాణికులందరూ కూడా ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఈసారి రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంది. అటు బస్సులు కావచ్చు, బస్సుల కన్నా ఎక్కువగా ట్రైన్స్‌నే ప్రిపేర్ చేస్తుండడంతో ఈసారి ఎక్కువ మంది వచ్చే అవకాశంతో వచ్చిన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఒకవైపు వాళ్ళకు కన్ఫర్మేషన్ వచ్చిన అనంతరమే ఇక్కడికి రైల్వే స్టేషన్‌కి వచ్చి వాళ్ళు జర్నీ అనేది సుఖవంతం చేసుకోవాలంటూ కూడా ఒకవైపు ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ చెప్తున్నారు. కెనపర్సన్ వేణుతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.